ఈరోజు రామాయణంలోని బాలకాండ గురించి తెలుసుకుందాం. రామాయణంలోని ప్రతి పాత్ర మనలాగే ఎక్కడో ఒక చోట బాధపడుతూ ఉంటుంది. మనలాగే త్యాగం చేస్తుంది. అందుకే ఇది మన కథే. జై శ్రీరామ్. ఒకసారి నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమంకి వచ్చారు. అప్పుడు వాల్మీకి ఈ లోకంలోనే గొప్ప గుణాలున్న మనిషి ఎవరైనా ఉన్నారా అని నారదుడిని అడిగారు. దానికి నారదుడు శ్రీరాముడు వారి కథ చెప్పాడు. రాముడు ఎప్పుడు సత్యం పలికేవాడు, ధర్మాన్ని పాటించేవాడు, మహావీరుడు, అందమైన వాడు, మంచి గుణాలు ఉన్నవాడు. అందుకే ఆయన్ని సకల గుణాభి రాముడు అని అంటారు. రాముడి జీవితం చాలా పవిత్రమైనది, వేదాల సారం లాంటిది అని నారదుడు వివరించాడు. ఒకసారి వాల్మీకి తమసా నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అక్కడ వేటగాడు అనే ఒక నిషాదుడు క్రౌంచ పక్షుల్ని చూసి అందులో ఒకదాన్ని చంపాడు. ఆ దృశ్యం చూసి వాల్మీకి మనసు చాలా కలిసిపోయింది. అప్పుడు ఆయనకి తెలియకుండానే ఆయన నోటి నుంచి మా నిషాద ప్రతిష్టాం అనే ఛందస్సుతో కూడిన శ్లోకం వచ్చింది. తరువాత బ్రహ్మదేవుడే స్వయంగా వాల్మీకి దగ్గరకు వచ్చి ఇలానే శ్లోకాల రూపంలో రామాయణం రాయాలి అని ఆదేశించాడు. పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ఈ లోకంలో సీతారాముల చరిత్ర నిలిచేలా ఉంటుంది అని ఆశీర్వదించాడు. ధ్యానంలో ఉన్న వాల్మీకి గారికి రామాయణం మొత్తం దాని రహస్యాలతో స్పష్టంగా తెలిసింది. అప్పుడు ఆయన రామచరిత్రను ఎంతో మధురంగాను అర్థవంతంగాను రచించారు. ఆ రామాయణంలోని 24,000 శ్లోకాలు, 500 సర్గలు ఉన్నాయి. వాల్మీకి శిష్యులైన లవకుశులు రామాయణాన్ని గానం చేయగా అందరూ ఎంతో ఆనందించారు. ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథ మహారాజు ధైర్యవంతుడు, వేదాలు తెలిసినవాడు, ధర్మాన్ని పాటించేవాడు. అయోధ్య రాజధానిగా కోసల దేశాన్ని ప్రజలు సంతోషంగా ఉండేలా పాలించేవాడు. కానీ అతనికి సంతానం లేకపోవడంతో చాలా బాధపడేవాడు. మంత్రులు, గురువుల సలహాతో యాగం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన సోదరి శాంత భర్త అయిన ఋష్యశృంగ మహర్షిని కూడా అయోధ్యకు పిలిపించాడు. ఋష్యశృంగుడు ముందుగా యాగం చేయించాడు. తరువాత పుత్రకామేష్టి యాగం కూడా నిర్వహించాడు. ఆ యాగం ఫలితంగా దేవతలందరూ సంతోషించి రావణ్ణి సంహరించటానికి శ్రీ మహావిష్ణువు మానవ జన్మ ఎత్తాలని నిర్ణయించాడు. తాను తన 4 అంశాలతో దశరథుడికి 4 కుమారులు జన్మించాలని సంకల్పించాడు. ఎందుకంటే రావణునికి దేవతలు, గంధర్వులు, దానవులు ఎవరూ చంపలేరనే వరం ఉంది. కానీ మనుషులు, వానరుల చేతిలో మాత్రం అతడు చావచ్చు. అందుకే శ్రీరాముడి అవతారం జరిగింది. యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథ మహారాజు తన 3 భార్యలకు కౌసల్య, కైకేయి, సుమిత్రులకు సమానంగా పంచాడు. ఆ పాయసం తిన్న తర్వాత వారు తేజస్సుతో గర్భవతులయ్యారు. చైత్ర శుద్ధ నవమి రోజున కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, గురువు ఉదయం సమయంలో శ్రీరాముడు కౌశల్యకి జన్మించాడు. పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయికి భరతుడు జన్మించాడు. అశ్లేష నక్షత్రం కర్కాటక లగ్నంలో సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. వారికి కులగురు అయిన వశిష్ఠ మహర్షి నామకరణం చేశాడు. 4 అన్నాతమ్ములు విద్యతో, మంచి గుణాలతో, తేజస్సుతో ఎదిగారు. అందరికీ ఎంతో ఇష్టమైన వారు అయ్యారు. వారిలో రాముడు దశరథుడికి, ప్రజలకి ఎంతో ప్రాణంగా అయ్యాడు. లక్ష్మణుడు మాత్రం రాముడిని ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాడు కాదు. దేవతలంతా తమ తమ అంశాలతో వానరులు, బల్లూక వీరులుగా జన్మించారు. రావణుడిని సంహరించడంలో శ్రీరాముడికి సహాయం చేయడానికే ఈ జన్మలు. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, అశ్విని దేవతల అంశాలతో మైందుడు ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేనుడు, వర్జన్యుని అంశతో శరభుడు, ఇలా మహావీరులైన వానర బల్లూక సమూహం ఏర్పడింది. వాయుదేవుని అంశతో వజ్రం లాంటి శరీరం కలిగిన ఆంజనేయుడు జన్మించాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి వచ్చారు. తాను చేస్తున్న యాగాన్ని మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు చెడగొడుతున్నారని చెప్పారు. వారిని సంహరించి యాగాన్ని కాపాడటానికి రాముడిని పంపండి అని దశరథుడిని అడుగుతారు. అప్పుడు దశరథుడు, రాముడు 15 ఏళ్ల బాలుడు, ఎలా పోరాడుతాడు రాక్షసులతో? నేనే స్వయంగా సైన్యంతో వచ్చి యాగాన్ని కాపాడుతానని వినయంగా అడిగాడు. కానీ విశ్వామిత్రుడు అంగీకరించలేదు. చివరికి కులగురువు అయిన వశిష్ఠ మహర్షి సలహాతో దశరథుడు శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుడితో పంపించాడు. మార్గం మధ్యలో విశ్వామిత్రుడు రాముడికి బల, అతిబల, మహాశక్తివంతమైన విద్యలు నేర్పాడు. ఆ విద్య వల్ల ఆకలి, అలసట, దాహం రాకుండా ఉంటాయి. ముగ్గురు రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.
తెల్లవారుగానే విశ్వామిత్రుడు రాముడిని పిలుస్తాడు. రామా, ఉదయమైంది, నిత్యకర్మలు పూర్తి చేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత భయంకరమైన తాటకి అడవిలోకి వెళ్ళారు. అక్కడ మాయాశక్తులు ఉన్న తాటక భయపెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు రాముడు తన బాణంతో తాటకను సంహరించాడు. ఆ మరుసటి రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి అస్త్రశస్త్రాలు ఎలా ఉపయోగించాలి అని నేర్పించాడు. ఆ తరువాత వారు సిద్ధ ఆశ్రమానికి చేరుకున్నారు. వామన తపస్సు చేసిన ఆశ్రమం అది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి యాగాన్ని, ఆశ్రమాన్ని కాపాడమని చెప్పి తన యజ్ఞ దీక్ష తీసుకున్నాడు. యాగాన్ని పాడు చేయడానికి మారీచుడు, సుబాహుడు మిగిలిన రాక్షసులను తీసుకొని వచ్చాడు. అప్పుడు రాముడు శేతేషు అనే అస్త్రంతో మారీచుణ్ణి, అగ్నేయ అస్త్రంతో సుబాహుణ్ణి చంపి యజ్ఞం ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి అయ్యేలా చేశాడు. తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని జనక మహారాజు చేస్తున్న యాగం దగ్గరికి వెళ్ళారు. ప్రయాణం మధ్యలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి తన వంశకథ చెప్పాడు. ఆ తర్వాత రాముడు అడగటంతో విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ కథ, గంగా నది భూమి మీదకి ఎలా వచ్చిందో చెప్పాడు. ఆ తర్వాత విశాల నగరంలో విశ్రాంతి తీసుకున్నారు. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెళుతూ గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యను మోసం చేశాడు. అప్పుడు గౌతముడు ఇంద్రుడికి, అహల్యకు శాపం ఇచ్చాడు. రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే అహల్యకు శాప విమోచనం కలిగింది. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి మిథిలాకు చేరాడు. జనక మహారాజు వారికి ఆహ్వానం ఇచ్చాడు. అహల్య కొడుకైన శతానందుడు సంతోషించాడు. మొదట విశ్వామిత్రుడు మహారాజు వశిష్ఠ ఆశ్రమంలో శబల శక్తి చూసి ఆశ్చర్యపోయాడు. శబలను బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించి ఓడిపోయాడు. రాజశక్తి కంటే తపోబలం గొప్పదని గ్రహించాడు. శివుడి అనుగ్రహంతో దివ్య అస్త్రాలు సంపాదించాడు. బ్రహ్మదండం ముందు అన్ని అస్త్రాలు విఫలమయ్యాయి. కఠిన తపస్సుతో రాజర్షి మార్చి స్థానం పొందాడు. త్రిశంకు కోసం కొత్త స్వర్గాన్ని సృష్టించాడు. శునశేపుణ్ణి రక్షించాడు. మేనక రంభలను ఆటంకాలు జయించాడు. చివరికి బ్రహ్మ, దేవతలు, వశిష్ఠుడు కలిసి విశ్వామిత్రుడిని బ్రహ్మర్షి అని ప్రకటించారు. జనకుడు యాగం చేస్తుండగా భూమిలో నుంచి ఒక ఆడబిడ్డ జన్మించింది. తనకి సీత అని ప్రేమగా పేరు పెట్టారు. అలానే పెంచుకున్నారు. శివ ధనస్సును ఎక్కువ పెట్టగలిగిన వాడికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అని జనకుడు నిర్ణయించాడు. విశ్వామిత్రుడితో కలిసి వచ్చిన రాముడు శివధనస్సుని చాలా సులభంగా విరిచేస్తాడు. అది చూసిన జనకుడు సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాడు. అదే సమయంలో సీతారాముడు, లక్ష్మణుడు, ఊర్మిళ, మాండవి భర్తుడు, కృతకీర్తి, శతజ్ఞుడు అందరూ పెళ్లిళ్ళు ఘనంగా జరిగాయి. అయోధ్యకి వస్తుండగా పరశురాముడు రాముడిని పరీక్షించాడు. రాముడు తన బలాన్ని చూపించగా పరశురాముడు శ్రీహరి అవతారమని గ్రహించి వెళ్ళిపోయాడు. తర్వాత సీతారాములు అయోధ్యలో సుఖంగా జీవించారు. తర్వాత అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం.